సమస్త సృష్టికి అధినాయకుడు వినాయకుడు. పార్వతీదేవి ఆలోచనల నుంచి ఆవిర్భవించిన ఈ గణనాథుడు భక్తుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ విఘ్ననాయకుడై జగత్తుకు అభయమిస్తున్నాడు. అనంత వరాలను అవలీలగా అనుగ్రహిస్తున్న గజముఖుడు వేల ఏళ్లుగా చైనా, జపాన్, ఇరాన్, టిబెట్, కంబోడియా సహా విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వివిధ రూపాలలో భక్తుల పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి సందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న గణపతి ఆలయాల వైభవాన్ని ఆవిష్కరించే ప్రత్యేక కార్యక్రమం విశ్వనాయకుడు. ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడు. అనాదిగా భారతీయులకు వినాయకుడు ప్రముఖమైన దైవం. హిందూ మతంతో పాటుగా బౌద్ధ, జైన మతాలలోనూ విఘ్నేశ్వరుని ఆరాధన మనకు విస్తృతంగా కనపడుతుంది. టిబెట్, భూటాన్, జపాన్, చైనాతో పాటుగా ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా దేశాలలోని ప్రజలు గణపతిని తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. ఇక ఆధునిక కాలంలో ప్రపంచమంతా విస్తృతమవుతున్న హిందూ సంస్కృతిలో భాగంగా హేరంబుడు విశ్వమంతటా విస్తరించి భక్తుల పాలిట వరప్రదాయకునిగా మారి తన అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలలో పార్వతీ తనయుని ఆరాధన ఎంతో వైభవంగా జరుగుతుంది. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. మన దేశం తర్వాత వినాయక ఆరాధన అనగానే గుర్తుకు వచ్చే ప్రముఖ దేశం థాయిలాండ్. తెల్ల ఏనుగుల దేశంగా పేరొందిన ఈ నేల మీద గణపతి ఆరాధన విస్తృతంగా కనిపిస్తుంది. హిందూ, బౌద్ధ సంస్కృతుల సమ్మిళితమైన థాయిలాండ్లో గజాననునికి ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు కలిసి ఈ దేశంలో వినాయకుణ్ణి ఆరాధించటం విశేషం. ఈ థాయిలాండ్లో పింక్ గణేష్, రత్సాంబురి వంటి ప్రసిద్ధమైన గణపతి దేవాలయాలు శ్రీ గణేశుని ప్రాభవాన్ని జగద్విఖ్యాతం చేస్తున్నాయి. థాయిలాండ్లో అడుగడుగునా వినాయకుని ఆలయాలు దర్శనమిస్తాయి. అయితే వాటన్నింటిలో ప్రముఖమైనది వాట్ సమన్ రత్నారం గణేష్ ఆలయం. చాచో ఎంగ్సోకి ఉత్తరంగా బెంగ్ పకోంగ్ ఆనకట్టకు సమీపంలో నెలకొని ఉంది ఆలయం. 16 మీటర్ల ఎత్తు, 22 మీటర్ల పొడవు ఉండే ఇక్కడ గణేశుని విగ్రహం థాయిలాండ్లోనే అతిపెద్ద విగ్రహంగా కీర్తిగాంచింది. పింక్ గణేష్గా ప్రఖ్యాతిగాంచిన ఈ వినాయకుని రూపాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. గణేష్ పార్కుగా వ్యవహరించే ప్రాంతంలో ఉండే నాఖోన్ నాయక్ గణపతి ఆలయం కూడా ప్రసిద్ధమైందే. ఈ ఆలయంలో వినాయకుని బృహత్ రూపాలు భక్తులను విశేషంగా అలరిస్తాయి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. థాయ్ ప్రధాన నగరం బ్యాంకాక్లో అయితే అడుగడుగునా వినాయకుని రూపాలే కనిపిస్తూ ఉంటాయి.
మరీ ముఖ్యంగా రచథాంబ్రీ రోడ్లో ఇసటాన్ స్టోర్ వద్ద ఉన్న వినాయకుని ఆలయం బ్యాంకాక్లోనే అతిపెద్ద గణేశ ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆలయంలోని గజాననుని ఇక్కడి వారు ప్రాపికెనాడ్ అని పిలుస్తారు. ఇక రత్సాంబురి ప్రావిన్స్లో ఉండే గణేశుని విగ్రహం మరొక అద్భుతం. పూర్తిగా హరితవర్ణంలో కనిపించే ఈ గణేశుని బృహత్ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వీటితో పాటుగా థాయిలాండ్లో ఏ మూలకు వెళ్లినా గణనాథుడు వివిధ రూపాలలో కనిపిస్తూనే ఉంటాడు. ఇదిగో ఈయనే సమన్ రత్నారం గణేశుడు. ఎంత అందంగా ఉన్నాడో కదా. గజాననుని ఈ స్ఫురద్రూపం విరిగిన దంతాన్ని వామహస్తంలో పట్టుకుని తలకింద పెట్టుకుని దక్షిణ హస్తాన్ని తొడమీద పెట్టుకుని కనిపిస్తూ గులాబీ రంగులో కనపడుతున్న ఈ గణేశుణ్ణి చూస్తుంటే మేనమామైన శ్రీ మహావిష్ణువు లీలావిలాసమంతా పుణికిపుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. చూడండి మరో గణేశుని బృహత్ రూపాన్ని. ఒక చేతిలో మామిడి పండు, మరో చేతిలో కదళీ ఫలం, ఇంకొక చేతిలో మొక్కజొన్న పొత్తు పట్టుకుని మెలితిరిగిన తొండంతో నాగాభరణంతో దర్శనమిస్తున్న ఈ వినాయకుణ్ణి పంటల దేవునిగా ఇక్కడి వారు కొలుస్తారు. థాయిలాండ్లో అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలను సైతం కనులారా చూసి తరించాల్సిందే. అంత ఘనంగా ఉంటాయి మరి ఆ వేడుకలు. మన దేశంలో మాదిరిగానే ఇక్కడ కూడా మంటపాలు ఏర్పరిచి వాటిలో వినాయకుణ్ణి కొలువు తీర్చి కొలుస్తూ ఉంటారు. ఇక్కడ వినాయక నిమజ్జనం సైతం ఎంతో వైభవంగా జరుగుతుంది. థాయిలాండ్లోని అయోధ్య నగరంతో పాటు వివిధ ప్రదేశాలలో అంగరంగ వైభవంగా చవితి వేడుకలు జరుగుతాయి. ఎంత ఘనంగా జరుగుతున్నాయో కదా చవితి వేడుకలు. మన దేశంలో ఈ వేడుకలు 11 రోజుల పాటు జరిగితే థాయిలాండ్లో చాలా ప్రాంతాల్లో మాత్రం 14 రోజుల వరకు జరుగుతాయి. థాయ్ రాజసానికి ప్రతీకగా రహదారికి అటూ ఇటూ ఏనుగులు మోకాళ్లపై నిలబడి వందనాలు చేస్తుంటే కారులో మహావైభవంగా విహరిస్తున్న గజముఖుడి ప్రాభవాన్ని చూడటానికి 2 కన్నులు సరిపోవటం లేదు కదూ. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ప్రార్థనలు కంటికి కనిపించవు, కానీ వీటి ప్రభావం ఎంతో దూరం దాకా చేరుతుంది. జెడ్ బ్లాక్ 3-in-1 ప్రీమియం అగరబత్తి. ప్రార్థన అంగీకరించబడుతుంది. నేను నా జట్టు కోసం ఆడుతున్నప్పుడు ఎన్నో బంధాలు ఏర్పడతాయి. ప్రతి బంధం ఒక బాధ్యతని కూడా తెస్తుంది. చాలా
ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్త గణపతి క్షేత్రాల మణిహారం గణపతి దర్శనం ప్రత్యేకలో రోజుకో కొన్ని శతాబ్దాల క్రితం వరకు హిందూ సంస్కృతి పరిఢవిల్లిన ప్రాంతం ఇండోనేషియా. కాలక్రమంలో ఇక్కడి ప్రజలు, పాలకులు ఇస్లాం సంస్కృతికి మార్పు చెందినా వారంతా తమ హైందవ మూలాలను మరిచిపోలేదు. నేటికి ఆ దేశంలోని అనేక ప్రాంతాలలో శ్రీ గణేశుడు ఇష్టదైవంగా ఆరాధించబడుతున్నాడు. జావా, సుమత్రా దీవుల్లో ఉన్న ఆలయాలన్నింటిలో గణపతి ఆలయాలే అత్యధికం. ఇండోనేషియా ప్రభుత్వం కరెన్సీపై సైతం వినాయకుని రూపాన్ని ముద్రించటం విశేషం. ఇక 90% పైగా హిందూ జనాభా ఉన్న బాలి ద్వీపంలో అయితే వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటే సంబరాలుగా ఎంతో వైభవంగా జరుగుతాయి. బాలి ద్వీపంలో ఉన్న గణపతి ఆలయాలలో ప్రసిద్ధమైనది మెంజంగన్ గణపతి ఆలయం. రమణీయమైన ప్రకృతి సౌందర్యం నడుమ సముద్ర తీరంలో విలసిల్లే ఈ ఆలయ శోభను వర్ణించటం మాటల్లో సాధ్యం కాదు. అంత అందంగా ఉంటుంది ఆలయం. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా అలరారుతున్న ఈ ఆలయాన్ని చూడటానికి పర్యాటకులు సైతం ఎంతగానో ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అనుక్షణం అలల తరంగాల సవ్వడితో శోభిల్లుతూ దర్శనమిస్తున్న ఈ విఘ్నేశ్వరుని దివ్య స్వరూపాన్ని చూడండి. మనసంతా భక్తిభావంతో పరవశించిపోతుంది. జపాన్లో వేల ఏళ్ల నుంచి గణపతి ఆరాధన ఉంది. ఈ దేశంలో విభిన్న రూపాలలో గజముఖుడు దర్శనమిస్తాడు. వాటన్నింటిలోనూ ప్రత్యేకమైంది జంట గణపతి స్వరూపం. విచిత్రంగా కనిపించే ఈ రూపం వెనుక ఆ దేశంలో ఒక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. అక్కడి జానపద గాథల ప్రకారం పార్వతీ పరమేశ్వరులకు ఉన్న 3000 మంది పిల్లలలో గణపతి, కార్తికేయుడు చెరొక 1500 మందికి నాయకత్వం వహిస్తూ ఉంటారట. గణపతి కొంచెం కోపస్వభావం కలవాడు. మనుషులలో నెగటివ్ భావనలను రేకెత్తించేవాడట. అతణ్ణి ప్రసన్నం చేసేందుకు కార్తికేయుడు స్త్రీ రూపంలోకి మారి వినాయకిగా అవతారమెత్తాడు. అలా మారిన కార్తికేయుడు వినాయకుణ్ణి కౌగిలించుకుని అతణ్ణి సుప్రసన్నునిగా మార్చాడని ఐతిహ్యం. కాంగిటెన్గా పిలుచుకునే ఈ జంట గణపతి ఆరాధనను జపనీయులు పరమ పవిత్రంగా భావిస్తారు. కాంగిటెన్ గణపతి రూపాన్ని ఒకరికొకరు బహూకరించుకోవటం ఇక్కడి వారి ఆనవాయితీ. దీనిని గొప్ప గౌరవంగా భావిస్తారు జపనీయులు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నెలకొని ఉన్న దేశం కాంబోడియా. ఖమేర్ రాజవంశ పాలనా కాలంలో ఇక్కడ హిందూ సంస్కృతి దేదీప్యమానంగా వెలుగులీనింది. భారీ శిల్పకళాకృతులతో కూడిన ఇక్కడి ఆలయాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కాంబోడియాలో ప్రసిద్ధి చెందిన వినాయకుని ఆలయం సూర్యమహల్ గణపతి మందిరం. మహామహిమాన్వితునిగా పేరొందిన ఈ విఘ్న నాయకుణ్ణి దర్శించుకోవటానికి పర్యాటకులు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. మన పురాణాలలో మలయద్వీపంగా పేరొందిన ప్రాంతమే మలేషియా. తమిళ, తెలుగు సంస్కృతులు వెలసిల్లే ఈ దేశంలో గణనాథుడి ఆలయాలకు కొదవేలేదు. కౌలాలంపూర్లోని కోర్టుమలై పిళ్ళయార్ ఆలయం మలేషియాలో ఉన్న ప్రముఖ గణపతి ఆలయాలలో ఒకటి.
స్థానికులు కోర్ట్ హిల్స్ వినాయకునిగా పిలుచుకునే స్వామికి జరిగే అభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. దక్షిణ భారతీయ సంస్కృతి విస్తృతంగా కనిపించే దేశం సింగపూర్. ఈ దేశంలో ఉన్న ప్రముఖమైన ఆలయాలలో ఒకటి సెన్పగ వినాయగర్ ఆలయం. ద్రవిడ సంస్కృతికి ఆలవాలమైన ఈ దేవాలయాన్ని దర్శిస్తే కాసేపు భారతదేశంలోనే ఉన్నామేమో అన్న భావన మనకు కలుగుతుంది. 150 ఏళ్ల నాటి ఈ ఆలయంలో వినాయకునికి ఎక్కువగా హిందువులతో పాటుగా చైనీయులు కూడా పూజలు జరుపుతూ ఉంటారు. నిత్య పూజలతో, నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలతో ఈ ఆలయ శోభ కడు రమణీయం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు శకలం. కొలంబో, కాండి, జాఫ్నాలతో పాటుగా అనేక ప్రదేశాలలో గణపతి కొలువు తీరి ఉన్నాడు. శ్రీలంక మొత్తం కలిపి ప్రముఖమైన గణేశ ఆలయాలు 14 వరకు ఉన్నాయట. మరీ ముఖ్యంగా కొలంబోలోని వినాయకుని ఆలయం, సెల్లా కటరగామా గణపతి ఆలయం చూడదగ్గవి. కటరగామా వినాయకుని ఆలయం ఏడాదిలో కొంతకాలం పాటు నీటితో నిండి ఉండి దర్శనమివ్వటం విశేషం. కామరూపధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. ఆది పూజ్యునికి ఆది కాలంలోనే కాకుండా ఆధునిక కాలంలోనూ యూరోప్ దేశాలైన లండన్, ఫ్రాన్స్ దేశాలతో పాటు అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలలో కూడా గణనాథుని ఆరాధన విస్తృతంగా జరుగుతోంది. ఇక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు అక్కడి స్థానికులు సైతం గణపతి పూజలలో భాగస్వాములు కావటం విశేషం. హేరంబుడు మతాతీతునిగా, దేశాతీతునిగా మారి విదేశీయులను ఆకర్షిస్తూ ఉండటమే ఆయన మహిమలకు కొలమానమంటే అతిశయోక్తి కాదేమో. గ్రేట్ బ్రిటన్లో ఉన్న లండన్ నగరం వింబుల్డన్లో గణపతి ఆలయంలో స్వామివారిని ఆ దేశంలోని హిందువులే కాక ఇక్కడికి వచ్చే ప్రతి హిందువు తప్పక దర్శించుకుని తరిస్తుంటారు. ఇక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అయితే వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటుతాయి. తమిళుల ప్రాబల్యముండే ప్రాంతాలలో జరిగే ఉత్సవాల కోలాహలం చూసి తీరాల్సిందే. అమెరికా ఖండం సైతం వినాయక వైభవానికి ప్రధాన వేదికగా మారుతుంది. అక్కడ స్థిరపడ్డ హిందువులతో పాటుగా స్థానికులు కూడా ఈ వేడుకలలో కోలాహలంగా పాల్గొంటారు. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న పార్వతీతనయుని దివ్య వైభవం, విశ్వ వినాయకునిగా విరాజిల్లుతున్న వినాయకుని ప్రాభవాన్ని కనులారా తిలకించిన వారి జన్మ ధన్యం. श्री गणेश
गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा